హలో ఎవ్రీవన్, నా పేరు సుధీర్. వీకెండ్ వచ్చేసింది భయ్య. మళ్ళీ వీకెండ్ అంటే ఇంట్లో ఉంటే ఉండబుద్ధి కాదు, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అలాగే ఈరోజు మనం కేపీహెచ్ వెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ పెట్ ఎగ్జిబిషన్ ఒకటి మళ్ళీ ఓపెన్ అయింది, అది చూడడానికి వెళ్తున్నాము. సరే, నేను కూడా వెళ్తున్నా కదా, పనిలో పని మీ గురించి పెడదామని ఈరోజు మళ్ళీ ఇంకో బ్లాగ్ షూట్ చేస్తున్నాను, బ్లాగ్ నెంబర్ 2. భయ్య, మనమైతే ఊబర్ బుక్ చేసినాం, ఇప్పుడు ఊబర్ వచ్చింది, వెళ్ళిపోదాం. మనం లొకేషన్కి వెళ్ళిపోదాం. అన్న, అది తెలుసు కదా లొకేషన్? ఊబర్ బాయ్, మై ఊబర్. ఇది కేబిహెచ్పి పూరం మాల్ బ్యాక్ సైడ్ ఉంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే హైటెక్ సిటీ టు కేబిహెచ్పి వెళ్ళే రూట్లో మనం పూరం మాల్ ఫ్లైఓవర్ తీసుకోకుండా లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆ రూట్లో ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ ఆక్టోపస్ మనకి ఈ సింబల్ ప్రజెంట్ ఇక్కడ అయితే వీళ్ళకి మనం పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, కార్ అండ్ బైక్ పార్కింగ్. బట్ వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. బైక్ వచ్చేసి 20 రూపీస్, కార్ నాకు ఐడియా లేదు. ఇప్పుడే టికెట్ తీసుకున్నాను. టికెట్ వచ్చేసి 150 రూపీస్ ఎంట్రన్స్. ఇలా లోపల వెళ్ళగానే ఫస్ట్ అయితే నాకు ఫిషెస్ చెప్పాయి. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ ఫిషెస్ని వాళ్ళు డిస్ప్లే చేశారు. నేను ఆల్మోస్ట్ అన్ని ఫిషెస్ని కవర్ చేశాను. చూడండి, ఫిషెస్ చాలా వెరైటీగా ఉన్నాయి, చాలా డిఫరెంట్ ఫిషెస్ పెట్టారు వాళ్ళు, చాలా మంచిగా ఉన్నాయి. దీని తర్వాత ఫిష్ తర్వాత పార్ట్స్ ఉన్నాయి. పార్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియోలో నేను అదేవిధంగా నేను పైథాన్తో కూడా ఫోటో తీసుకున్నాను, వీడియో తీసుకున్నాను, అది కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మెయిన్గా బర్డ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ పెట్టారు. బర్డ్స్ అయితే చాలా డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. మెయిన్గా మన లవ్ బర్డ్స్ అయితే చాలా డిఫరెంట్ లవ్ బర్డ్స్ ఉన్నాయి. అలాగే విధంగా ప్యారెట్స్ కూడా చాలా డిఫరెంట్ ప్యారెట్స్ ఉన్నాయి, మకౌస్ ఉన్నాయి, ఇంకా మన కోళ్ళు ఉన్నాయి. మెయిన్గా హెన్స్ అయితే చాలా డిఫరెంట్ ఉన్నాయి. నేనైతే ఎప్పుడు చూడలేదు, అన్ని డిఫరెంట్ కోళ్ళు అయితే నేను ఎక్కడ చూడలేదు. హెన్స్ని అన్ని డిఫరెంట్ హెన్స్ నేను ఎక్కడ చూడలేదు. ఇందులోని ఇగ్వానాస్ కూడా ఉన్నాయి. ఇగ్వానాస్తో కూడా మనకు ఫోటో దిగడానికి వీళ్ళు ఛాన్సెస్ ఇస్తున్నారు. ఇగ్వానా, పైథాన్ అండ్ మకౌ, ఈ మూడు యానిమల్తో మనకు ఛాన్సెస్ ఇస్తున్నారు. మకౌస్ బ్యాట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే, ఎందుకంటే ఫస్ట్ టైం నేను టచ్ చేయడం పైథాన్ కానీ ఇగ్వానా కానీ వీటిని టచ్ చేయడం. మకావ్ కూడా నేను చాలా అంత క్లోజ్గా చూడడం ఫస్ట్ టైం. ఆస్ట్రిచ్ కూడా ఉంది. ఆస్ట్రిచ్ అయితే నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం ఇంత దగ్గరగా చూడడం. ఆస్ట్రిచ్ దాని కాళ్ళు చూసి నాకు భయమైంది, ఎందుకంటే అది చాలా పెద్దగా ఉన్నాయి దాని కాళ్ళు. 6 feet ఉంది. అది ఇంత దగ్గరగా చూడడం అయితే ఆస్ట్రిచ్ అయితే చాలా ఫస్ట్ టైం నేను. బర్డ్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. బర్డ్స్ని చూడడం బర్డ్స్ని చాలా కవర్ చేస్తారు. ఇది కూడా ఒక డిఫరెంట్ కోడి, డిఫరెంట్ హెన్ ఇది. ఇలా బర్డ్స్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. బాగున్నాయి బర్డ్స్, డిఫరెంట్ చాలా డిఫరెంట్. మెయిన్గా చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తే మాత్రం వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళకి ఒక న్యూ ఎక్స్పీరియన్స్. చిన్నపిల్లలకి మెయిన్గా చెప్పాలంటే వాళ్ళకి చాలా మంచి న్యూ ఎక్స్పీరియన్స్ ఇది.
ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ వాళ్ళ పుస్తకాలలో చూస్తుంటారు. బట్ వీళ్ళు రియల్గా చూడడం వల్ల వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది, ఒక హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవుతుంది. అందుకని తీసుకొని వెళ్ళండి. చిన్నపిల్లలు చాలామంది అయితే వాళ్ళు చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు చిన్నపిల్లలు అందరూ.
దీని పేరు ఏంటో నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిసిన మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు దీని పేరు తెలియదు. నేను గూగుల్ చేస్తే మాత్రం ఎంట్రీ అని వచ్చింది. ఇది అది సేమా కాదో నాకైతే ఐడియా లేదు, కానీ ఇది చూడడానికైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేనైతే ఇలా ఫస్ట్ టైం టచ్ చేశాను పైథాన్ని. నాకు అది టచ్ చేసినప్పుడు నాకు ఏం ఫీల్ వచ్చిందంటే, నాకు మెయిన్గా అది రబ్బర్ లాగా అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. రబ్బర్ లాగానే ఫీల్ అయినాను నేను దాన్ని టచ్ చేసినప్పుడు. నేను మెల్ల వేస్తావు అని అడగానే అతను ఎమ్మటే మెల్ల వేశాడు. అందరికీ ఇస్తున్నాడు, చిన్నపిల్లలకు కూడా ఇస్తున్నాడు కావాలంటే. వాళ్ళు చెప్పారు ఇది చాలా ఫ్రెండ్లీ ఉంటాయంట, అన్ని ఫ్రెండ్లీ యానిమల్స్ అంట. ఇది చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అది నాకైతే. మీరు కూడా ఇలా కంపల్సరీ యానిమల్స్ ఇలా సెల్ఫీ తీసుకోవాలి, ఫోటో తీసుకోవాలనుకుంటే మాత్రం ఆఫ్టర్ 6 తర్వాత వెళ్ళడం ట్రై చేయండి. ఎందుకంటే వీళ్ళు ఆఫ్టర్ 6 తర్వాతనే మనకు ఛాన్స్ ఇస్తున్నారు వాటితో పాటు ఫోటో తీసుకోవడానికి. అప్పటి వరకు వాటి ఫీడింగ్ చేసి ఆ తర్వాత ఆఫ్టర్ 6 నుంచి వాటిని బయటికి తీసి ఫోన్ నుంచి బయటికి తీసి అప్పుడు ఫోటో తీసుకోవడానికి ఛాన్సెస్ ఇస్తున్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పక్కా ఫోటో కావాలనుకునే వాళ్ళు మాత్రం ఆఫ్టర్ 6 మాత్రం వెళ్ళండి. ఇది కూడా నేను ఫస్ట్ టైం ఇగ్వానాతో పట్టుకోవడం, ఇగ్వానా టచ్ చేయడము, దాని గోర్లు గుచ్చుకుంటున్నాయి. అది ఒక న్యూ ఎక్స్పీరియన్స్, చాలా డిఫరెంట్ అనిపించింది. నెక్స్ట్ మకావుతో కూడా నేను ఒక వీడియో తీసుకున్నాను, సెల్ఫీ ఫోటో తీసుకున్నాను. మకావు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, మకావు కూడా చూడడము. అండ్ ఇప్పటివరకు వీడియో మీరు చూస్తే నాకు లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా మాత్రం డిస్లైక్ చేయండి. ఏదో ఒకటి మాత్రం పక్కా చేయండి, నాకు తెలియాలి మీకు నచ్చిందో నచ్చలేదో. అప్పుడు నేను ఇలాంటి వీడియోలు పెట్టడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా పెట్ ఎగ్జిబిషన్ ఏమైనా చూసి హైదరాబాద్లో నేను ట్రై చేస్తాను మళ్ళీ షూట్ చేయడానికి. మీరు వీడియో ఇంతవరకు చూస్తే మాత్రం లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ. కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
థ్యాంక్ యూ.